నా నమస్కారాలు. ఈరోజు 135వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముందుగా నమస్కారాలు, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరికీ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఏదైతే ఈ కాట్పడి తిరుపతి ట్రైన్ ఎన్నో ఏండ్ల చిరకాల కోరిక, దాన్ని మన ఎంపీ గారు దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషితో ఇవాళ సాధించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అటు దేశంలో ప్రధాని ఇద్దరు కలిసి ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చే క్రమంలో ఇవన్నీ కూడా ఆధునీకరణ. అంటే మేము చిన్నప్పుడు కూడా కాట్పడికి పోవాలంటే ఒకే ట్రైను, అది ఎప్పుడు వస్తుందో టైంకి తెలిసేది కాదు. అటువంటిది ఇప్పుడు డబ్లింగ్ చేయడానికి 1330 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం కృషించిన మన ఎంపీ గారికి చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి ఇంకా ఎన్నో మంచి పనులకి మన ఎంపీ గారు అక్కడ మ్యాంగో బోర్డు కావచ్చు, అలాగే ఇంకా రహదారుల విషయంలో కావచ్చు, చిత్తూరుకి ఇండస్ట్రియల్ కోసం కావచ్చు, అనేక రకంగా పార్లమెంట్లో పోరాడి మన కోసం చాలా తేవడానికి సిద్ధంగా ఉన్నారు, తెస్తారు కూడా. అలాగే మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇటువంటి వాటికి ఎవరైతే కృషిస్తూ ఉంటారో ఎంపీలని, వాళ్ళని ఇంకా ప్రోత్సహించి అనేక వాటిలలో కూడా మెంబర్గా మన ఎంపీ గారు నేయడం జరిగింది. సో ఒక విజన్ ఉన్న నాయకుడి కింద ఒక విజన్ ఉన్న ఎంపీలుగా మన చిత్తూరుకి ఏం కావాలి అనేది మనం అడగాల్సిన అవసరం లేదు. వారు ఎప్పుడు ఏది కావాలో కూడా తేవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ డబ్లింగ్ లైన్ వర్క్ మనకి ఈ కాట్పడి టు తిరుపతి రావడం చాలా సంతోషకరం. అలాగే మాకు ఎప్పటి నుండో మెకానిక్స్ కాడ అది చాలా 90 degrees డౌన్లో ఉంటుంది, అది కూడా బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. కాబట్టి ఈ క్రమంలో ఇటువంటివన్నీ కూడా చిత్తూరు ప్రజలకు ఎక్కడెక్కడ ఈ ఫ్లైఓవర్స్ ప్రాబ్లమ్స్ ఉందో వాటన్నిటినీ కూడా ఈ క్రమంలో పూర్తి అయిపోతాయి. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు 135వ పుట్టినరోజు సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ నివాళులర్పించడం కూడా జరిగింది. నిర్మాత సమాజ స్థాపనకు. అదేవిధంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు టౌన్కు వచ్చినంత నేషనల్ హైవే రోడ్స్ భారతదేశంలో ఏ టౌన్కు ఉండకపోవచ్చు. ఎందుకంటే బెంగళూరు చిత్తూరు ఓల్డ్ రోడ్డును 6 లైన్గా, ఎక్స్ప్రెస్ హైవేని 8 లైన్స్గా, అదేవిధంగా చిత్తూరు తచ్చూరు రోడ్డు, చిత్తూరు నాయుడుపేట రోడ్డు, ఇంత కనెక్టివిటీ ఉన్న టౌను నాకు తెలిసి దేశంలో చిత్తూరు టౌనే ప్రథమంగా ఉంటుందనేది మా నమ్మకం. అంతేకాదు తొందరగా కూడా బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది. దానికి కూడా సిఎంసి దగ్గర స్టాపింగ్ ఉంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి అంతా కూడా స్టాపింగ్ జాయినింగ్ సిఎంసి దగ్గరనే ఉంది. అంతేకాకుండా మేము ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసేది బుల్లెట్ ట్రైన్ కూడా తొందరగా వచ్చే, ఎందుకంటే అందరూ కొంచెం అనుమాన పడుతూ ఉన్నారు. గుజరాత్లో స్టార్ట్ చేసింది 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయింది, ఇది కూడా అంత ఈజీ అవుతుందా అనేది అనుమానాలు ఉన్నాయి. ఎంపీ గారిని దీని ఎంత చొరవ తీసుకున్నారో అదేవిధంగా దాన్ని బుల్లెట్ ట్రైన్ వచ్చేదానికి కూడా తొందరగా మనం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా దాన్ని చేయాలనేది చిత్తూరు జిల్లా ప్రజల ఆకాంక్ష. అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇది కానీ డబులింగ్ అయితే, ఎలక్ట్రికల్ డబులింగ్ అయిందంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్కువ వస్తాయి. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ స్టాపింగ్స్ కూడా మేము తప్పకుండా సార్ మీ నోటీసుకు తీసుకొస్తాం. ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో ఏదేది స్టాపింగ్ కావాలనేది పెడతాం, దాన్ని కూడా మీరు స్టాపింగ్ పెడితే చిత్తూరుకి కాణిపాకం కానీ సిఎంసి కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జాగిరి ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మ్యాంగో వస్తూ ఉంది, ఇవన్నిటికీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చేయాలా. అట్లే సెంట్రల్ మ్యాంగో బోర్డుకు మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇదివరకు ఇచ్చాం, రేపు కూడా ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఇస్తాం. సెంట్రల్ మరి మ్యాంగో బోర్డు చిత్తూరుకి వచ్చే విధంగా మీరు కృషి చేయాలనేది మా చిత్తూరు ప్రజల ఆకాంక్ష సార్. ఎందుకంటే తమిళనాడుకు చూసుకుంటే కృష్ణగిరి ఏరియాలో ఎక్కువ ఉంది, ఇటు తీసుకుంటే ముల్బాగల్లు చింతామణి ఏరియాలో ఎక్కువ మ్యాంగోస్ ఉంది. చిత్తూరు హెడ్ క్వార్టర్స్ కానీ అయితే, ఎందుకంటే హైయెస్ట్ ప్రొడక్షన్ చిత్తూరులో ఉంది. అందువల్ల సెంట్రల్ మ్యాంగో బోర్డు మాత్రం వచ్చేదానికి చేశారో దానికి కూడా అంతే చేస్తే చిత్తూరు జిల్లా రైతులుగా
నేను కూడా 45 ఎకరాలు మారిపోతుంది సార్. మేమంతా కూడా బాధలు పడుతున్నాం. తప్పకుండా ఆ సెంట్రల్ మ్యాంగో బోర్డు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని కూడా మీ పత్రికా విలేకరులు ప్లస్ చిత్తూరు జిల్లా ప్రజల తరపున మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.